హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ కూడా మరి యాప్సన్ 3210 ప్రింటర్ యొక్క హెడ్ క్లీనింగ్ అనేది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. వీడియోని అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. దానికోసం అయితే మీరు ముందు మీ ప్రింటర్ని అయితే ఆన్ చేసుకోండి. నేనైతే నా ప్రింటర్ను అయితే ఆన్ చేస్తున్నాను. ప్రింటర్ను ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా 3210 ఒక యాప్సన్ ప్రింటర్ ఉంది కదా, ఇదైతే ప్రింట్ తీసినప్పుడు చాలా వరకు కూడా మన గీతలు అయితే వచ్చేస్తున్నాయి. ఈ గీతలు అనేది ఏ విధంగా తగ్గించాలనేది మనం అది హెడ్ క్లీనింగ్ ద్వారా అయితే తగ్గించవచ్చు. దానికోసం ఏం చేయాలంటే ముందుగా మీరు ఒకసారి చూడండి, బటన్స్ ఉన్నాయి కదా, చాలామంది దగ్గర అయితే ఈ ల్యాప్టాప్ అయితే లేదు. అయితే నేను ముందుగానే ఒక వీడియో చేశాను, దానికోసం అయితే ల్యాప్టాప్ కావాలని చెప్పాను హెడ్ క్లీన్ చేయడానికి. ఇప్పుడు హెడ్ క్లీనింగ్ అనేది ల్యాప్టాప్ లేకుండా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం చూడండి, బటన్స్ గమనించినట్లయితే మనకి ఇక్కడ చూడండి, మనకి వైట్ కలర్లో చూడండి పక్కన అది వచ్చి మనకి పవర్ బటన్, దాని తర్వాత బటన్ ఉంది కదా, ఇది వచ్చి మనకి జిరాక్స్ తీసే బటన్. దాని పక్కన ఉన్న చివరి బటన్ నుంచి రౌండ్గా దాన్ని అయితే లాంగ్ ప్రెస్ అయితే చేయండి. పట్టుకుండి ఒక 3 సెకండ్స్ అనేది పట్టుకుండి ఉంచండి. పట్టుకుండి ఉంచిన వెంటనే మీకైతే బ్లింక్ అయితే అవుతుంది ఎల్లో కలర్ లైటు. అలాగే మీకు అది బ్లింక్ అవ్వడంతో పాటు ప్రింటర్ అనేది సౌండ్ అయితే వస్తుంది. భయపడకండి, అది మన ప్రింటర్ ఎందుకు వస్తుందంటే లోన్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను, బయటకు తీసి అయితే చూపిస్తాను. మీకు సౌండ్ అయితే వస్తుంది, సౌండ్ అయితే మీకు గమనిస్తారు. చూడండి, వైబ్రేషన్ కూడా అవుతుంది, మీరు ఏం కంగారు పడకండి, ఎందుకంటే హెడ్ క్లీనింగ్ అనేది అవుతుంది ఇక్కడ లోపల. మీకు ఇది ఓపెన్ చేసి అయితే చూపిస్తాను, ఒక్కసారి చూడండి. లోపల చూడండి, ఈ విధంగా అయితే రోలర్స్ ఉంటాయి కదా, అవి రొటేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే హెడ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఆ రొటేటర్ అనేది క్లీన్ అవ్వడం వల్ల మీరైతే కంగారే పడవలసిన అవసరం లేదు. దాని తర్వాత ఇలా చేయడం వల్ల లాభం ఏంటంటే, చాలామందికి అయితే ప్రింటింగ్ తీసేటప్పుడు అయితే మనకి గీతలు అనేది పడిపోతున్నాయి కదా ప్రింటర్ మీద, అదే మన యొక్క జిరాక్స్ పేపర్ మీద. ఆ విధంగా కాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుంది. మరి ఇది ప్రాసెస్ అనేది 1 మినిట్ నుండి అయితే మనకి 5 మినిట్స్ వరకు జరగచ్చు. అంటే మీరు ప్రింటింగ్ అనేది తీసే దాన్ని బట్టి ఉంటుంది. ఫ్రెండ్స్, అసలు ఎందుకైతే ఈ ప్రింటర్ అనేది మనకి అసలు ఈ ప్రింటర్లో ఎందుకు గీతల కింద ఎందుకు వచ్చేస్తున్నాయి అంటే, దీని ప్రాబ్లంకి గల కారణం ఏంటంటే, మనం ప్రింట్ అనేది కనీసం రోజుకు ఒక ప్రింట్ అయినా చేయాల్సి వస్తుంది. కానీ మనం ఏం చేయమంటే, మన దగ్గర కస్టమర్లు రాకపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే ప్రింట్ అనేది తీయం. దానివల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. అలాంటి సందర్భంలో రోజుకొక ఏదో ఒకటి మనం జిరాక్స్ అనేది చేయాల్సి వస్తుంది. దానివల్ల మనకైతే హెడ్ అనేది క్లీన్ అవుతుంటుంది. ఆ హెడ్ పట్టిన ఇంక్ అనేది కూడా అది రిలీజ్ అవుతుంటుంది. ఒకవేళ దాన్ని కనుక క్లీన్ చేయకపోతే మనకి ఇది ప్రాబ్లం అనేది వచ్చేస్తూ ఉంటుంది. మీరు అయితే భయపడవలసిన అవసరం అయితే లేదు. హెడ్ అనేది క్లీన్ అవుతుంది. చూడండి, ఆ లైట్ అనేది అలా బ్లింక్ అవుతూనే ఉంటుంది. ఆ రోలర్స్ అనేది తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ రోలర్స్ తిరగడం ఆగిపోయి అలాగే పైన కనిపిస్తున్న లైట్ అనేది బ్లింక్ అవ్వడం అయితే ఆగిపోతుందో, అప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాల్సి వస్తుంది, ఏంటంటే హెడ్ అనేది క్లీన్ అయిందని. అప్పుడు మనకి ప్రింట్ తీసినప్పుడు జిరాక్స్ మీద అయితే, ఆ పేపర్ మీద అయితే గీతలు అయితే రావు. ఒకవేళ మళ్ళీ కనుక మీకు అదే విధంగా గీతలు కనుక వచ్చినట్లయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే మళ్ళీ హెడ్ క్లీన్ చేయండి. హెడ్ క్లీనింగ్ అయితే చేయండి మళ్ళీ ఇంకొకసారి. ఎందుకంటే చాలామంది అయితే చాలా రోజుల నుంచి అయితే హెడ్ అయితే క్లీన్ చేయరు. దానివల్ల ప్రాబ్లం అయితే అవుతుంది. 1-2 సార్లు అయితే చేయండి, తప్పేం లేదు. మీరు ఏ ప్రింటర్ మెకానిక్ దగ్గరికి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ యొక్క గీతలనే పోవడానికి. ఇప్పుడు చూడండి, నేను నాదైతే చాలా అయితే బ్లింక్ అయితే అవుతుంది. మీరు అయితే కంగారు పడిపోకండి, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అది బ్లింక్ అవుతూ ఉంటుంది. లోపలైతే రోలర్స్ ఉంటాయి కదా, ఆ రోలర్స్ అనేవి తిరుగుతూనే ఉంటాయి. నేను మీకు ఇది ఎప్పుడైతే ఆగిపోయిందో ఒక జిరాక్స్ అయితే మీకు చేసి చూపిస్తాను గీతలు లేకుండా. మీరు చేయాల్సిందల్లా, మీరైతే ఎప్పుడైతే గీతలు వస్తున్నాయో అప్పుడు ఆ బటన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఇంతకు ముందే ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఏంటంటే ఓన్లీ ల్యాప్టాప్ ద్వారా ఏ విధంగా చేయాలనేది. ఇప్పుడైతే ప్రజెంట్ నేను చేసిన వీడియో ఏంటంటే ల్యాప్టాప్ లేకుండా అయితే ఎలా విధంగా చేయాలనేది. నాదైతే ప్రింటర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, రెడీ అయితే అయ్యింది. నేనైతే ఒక నార్మల్ పేపర్ మీద ఏమీ పెట్టకుండానే అయితే ఒక జిరాక్స్ అయితే తీస్తున్నాను. మీరు కూడా ఆ విధంగా తీయండి. తీయడం ద్వారా మీకైతే ఏ విధమైన గీతలు కానీ ఏమైనా చుక్కలు కానీ ఏమైనా పడితే కనుక ఒకసారి పైన అయితే క్లీన్ చేసుకోండి. పైన క్లీన్ చేయడం అంటే జస్ట్ ఆ గ్లాస్ అయితే క్లీన్ చేసుకోండి, జస్ట్ మనకి స్ప్రే కొట్టి. ఇప్పుడు చూడండి, నేను ఏదో ఒకటి జిరాక్స్ అయితే చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీ పేపర్ని తీసాను కదా, ఇప్పుడు ఏదో ఒకటి పెట్టి జిరాక్స్ అయితే చేసి మీకైతే చూపిస్తాను. చూడండి, నేనైతే నా చేతిలో ఫోన్ ఉండిపోయింది ఫ్రెండ్స్, అందుకే కొంచెం ఇబ్బంది పడుతున్నా. ఇది చూడండి, నేనైతే ఒక పేపర్ని అయితే పెట్టాను. పేపర్ని పెట్టి ఒక సర్టిఫికేట్ పేపర్ని అయితే పెట్టి నేనైతే జిరాక్స్ అయితే తీస్తున్నాను. నేనైతే బ్లాక్ అండ్ వైట్
బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను. అది క్లిక్ చేసిన వెంటనే మనకి బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ వస్తుంది. దాని పక్కన క్లిక్ చేస్తే కలర్ వస్తుంది. అది మీకు తెలిసే ఉండొచ్చు. నేనైతే బ్లాక్ అండ్ వైట్ది అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి జిరాక్స్ అనేది వస్తుంది చూడండి. ఆ సర్టిఫికెట్ అనేది జిరాక్స్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు అయితే నా యొక్క ఏం తీసినా కూడా నాకు గీతలు అనేది వచ్చి ఇప్పుడైతే గీతలు అయితే రావట్లేదు. ఇది చాలా యూజ్ఫుల్ ట్రిక్. ఈ ట్రిక్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకెప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేదా నాకు మెసేజ్ అయితే చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. దాని తర్వాత అయితే లైట్ అయితే ఆఫ్ చేసుకోండి.